ఇప్పటికీ తెలియవండి. నెంబర్ 1 టైం, కాలం. సెకండ్ పవర్. నెంబర్ 3 మ్యాటర్, పదార్థం తెలీదు. ఆకాశం, స్పేస్, అంచు, విశ్వపు అంచు ఎవరు తెలుసండి? పని. ఇంత సిస్టమేటిక్ గా ఎలా జరుగుతున్నాయండి ఇవన్నీ? 5 సంగతులు మాకు తెలీదు. 1 కాలం తెలీదు, 2 శక్తి తెలీదు, 3 పదార్థం తెలీదు, 4 అంతరిక్షం తెలీదు, 5 పని తెలీదు. ఇదే తప్పుతో ప్రారంభమైంది బైబిల్ అన్నాడు వెంకటాద్రి. సైన్స్ తో మేళవించి నగ్గన సత్యంగా నిరూపిస్తాను రా అన్నాను. సైన్స్ అంగని గడిచిపోయాడు. అది కారణం మొదటి వచ్చిన అదేనండి. దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగో పట్టణంలో కూరుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని 5 సంగతులు అక్కడ ఆరంభమయ్యాయి చూడండి. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, టైం, కాలము, దేవుడు పవర్, సూపర్ పవర్ దేవుడు, భూమి పదార్థం, ఆకాశములు అంతరిక్షం, సృజించను పని. అక్కడ నుంచి ఆరంభమైందండి బైబిల్. బైబిల్ అంటే ఒక చరిత్ర గ్రంథం. బైబిల్ అంటే మనిషి భవిష్యత్తు చెప్పిన గ్రంథం. మనిషి జనన మరణాలకు గల కారణాన్ని చెప్పిన ప్రపంచ ఏకైక గ్రంథమైన బైబిల్ను అప్పటి వరకు అబద్ధాల పుట్టని అంటున్న రోజులు. 12 మంది క్రైస్తవ పండితులను ఓడించిన గడియలవి. క్రైస్తవ్యంపై నమ్మకాలు కోల్పోతున్న నిమిషాలవి. 1981 ఆగస్టు 4వ తేదీన దక్షిణాఫ్రికా దర్బన్ పట్టణంలో ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అహ్మద్ దీదాత్ క్రీస్తును, ప్రపంచ క్రైస్తవ్యాన్ని, పవిత్ర గ్రంథమైన బైబిల్ను అవమానిస్తూ గొలియాతును తలపించేలా హేళన చేస్తూ నిండు సభలో ఒక క్రైస్తవుణ్ణి ఓడించిన విజయ గర్వంతో క్రైస్తవులను చూసి దీదాత్ అంటున్న మాటలు: మీ క్రైస్తవులంతా బైబిల్ను మరోసారి చదవండి, కళ్లకు గంతలు విప్పి మళ్లీ చదవండి. క్రీస్తు శిలువలో మరణించలేదని, మొదటి శతాబ్దం నుండి నేటి వరకు యేసు చనిపోయి తిరిగి లేచాడను కట్టుకథను నమ్మిన క్రైస్తవులంతా తప్పు చేస్తున్నారని, నేను చెప్పేది తప్పైతే ఎవరితోనైనా పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్మిన వాక్యాన్ని ప్రపంచంలో నాగరికత కలిగిన ఏ దేశ కోర్టులోనైనా 2 నిమిషాల్లో ఓడించి వాటిని విసిరి బయట పడవేస్తానని జబ్బచరుస్తూ 13 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాడు. ఇలా క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడిన ప్రపంచ క్రైస్తవులంతా నన్ను కాదులే, యెహోవా ఈరే అని రోమన్ క్యాథలిక్స్ పీఠాధిపతి నుండి సంఘంలో ఉన్న పాస్టర్ వరకు అనుకుంటున్న సమయంలో క్రైస్తవ మేధావులంతా గొలియాతును చూసిన ఇశ్రాయేలీల వలె తలదించుకున్నప్పుడు ఒక గళం లేచింది: క్రీస్తు శిలువలో మరణించలేదనే మీ వాదన తప్పు. నేను మీతో పోటీకి సిద్ధం. ప్రపంచ క్రైస్తవ్యం తరపున భారతదేశానికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. మన పోటీలో ఎవరు ఓడిన వారు గెలిచిన వారి నమ్మకాల్లోకి మారిపోవాలని నేను మిమ్ములను ఓడించి ప్రజల ముందు బాప్తిస్మమిచ్చి క్రైస్తవునిగా క్రైస్తవ ప్రపంచానికి అప్పగిస్తాను. నాతో పోటీకి సిద్ధమేనని మీ విలువైన సమాధానం పూర్ణ అంగీకారంతో రాయగలరని ఆశిస్తున్నాను అని దీదాత్కు రిజిస్టర్ నోటీసు పంపించిన వ్యక్తే నేటి క్రైస్తవ ప్రపంచం గుర్తించని ఈ క్రైస్తవ గనుడే. ఆ రిజిస్టర్ నోటీసు అందుకున్న దీదాత్ పోటీకి వస్తున్నట్లుగా ప్రకటించాడు. కాని పోటీకి నిలబడే సమయానికి వేదిక మీదకు హాజరు కాలేదు. క్రైస్తవ పండితులకు దడ పుట్టించిన దీదాత్ వెన్నెలో వణుకు పుట్టింది. క్రీస్తుపై నిత్యం వికటయాసం చేసే దీదాత్ను మట్టి కరిపించి క్రైస్తవ్యాన్ని విజయ పదమెక్కించిన వ్యక్తే ఈ క్రైస్తవ గనుడు. ఇంటర్నేషనల్ ఛాలెంజ్ అహ్మద్ దీదాత్, ఇస్లామిక్ ప్రొపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్, డర్బన్ సిటీ, సౌత్ ఆఫ్రికా, 1995 6వ నెల 6వ తేదీ, PWD గ్రౌండ్స్, విజయవాడ. పోటీ జరగలేదు అనుకుంటున్నారే తప్ప ఆ పోటీలో ఎలా ఓడిపోయాడో మీకు తెలియదరా. క్రీస్తు జోలికి వచ్చాడు. నాతో, పిడి సుందరరావుతో ప్రపంచంలో అమెరికన్స్ ని ఓడించాడు, యూరోపియన్స్ ని ఓడించేశాడు. ఆడనుకున్నాడు ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు. ప్రపంచంలో 13-14 మందిని క్రైస్తవులను ఓడించేశాను, పండితుల్ని. వాడు వికటాట్టహాసం చేశాడు గొలియత్తలాగా. అహ్మద్ దీదాత్తో నేను రాసిన చివరి ఉత్తరంలోని చివరి మాట ఇదే: నీ చివరి పోటీ అన్నాను. దేవుడు వాడిని ఒప్పించాడు.
దేవుడు వాడి చేత లెటర్ రాయించాడు, పోటీకి సిద్ధపడమన్నాడు. దీదాత్ క్రిస్టియానిటీ మీద తిరుగుబావుట ఎగరవేశాడు ప్రపంచంలో. బైబిల్ ఒక తప్పుడు పుస్తకం, అది దేవుని గ్రంథం కాదు. వాడి నోరు ముయించాలి. తెలుగు, అరబిక్, హిందీ, ఇంగ్లీష్ ప్రపంచ దేశాలకు పంపించానండి. ఇప్పటికీ అగైన్ ఛాలెంజ్ చేస్తున్నాను. డర్బన్ సిటీ ఈ రోజు కూడా ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడితో నేను పోటీకి సిద్ధం. డాక్టర్ వేదవ్యాస్ 1999 కలియుగాంతం కాలజ్ఞానం అనే తన పుస్తకంలో క్రీస్తు 12 ఏళ్ల వాడయుండగా తమ జన్మస్థానం విడిచి ఇండియాకు వచ్చి బౌద్ధ సన్యాసుల వద్ద యోగ విద్యలు నేర్చుకున్నాడని, తిరిగి 30 సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థానంలో అడుగు పెట్టాడని బైబిల్ను చూస్తే కనబడుతుందని, బైబిల్ చెప్పని క్రీస్తు చరిత్రలో లేని మాటను వ్రాసి క్రీస్తును బైబిల్ను అవమానిస్తున్న వేదవ్యాసును ఎదుర్కొనే క్రైస్తవుడు లేనప్పుడు మళ్లీ అదే గళం లేచింది. క్రీస్తు ఇండియాకు వచ్చాడని బైబిల్ పై తప్పుడు రాతలు రాస్తున్న మీరు ప్రజల మధ్య నాతో పోటీకి రావాల్సిందిగా డాక్టర్ వేదవ్యాస్ కు బహిరంగ వేదికపై ఓపెన్ ఛాలెంజ్ కు పిలుపునిస్తూ 2 రిజిస్టర్ నోటీసులను పంపించి బైబిల్ చెప్పని క్రీస్తు చరిత్రలో లేని మాటను చెప్పిన వేదవ్యాసును ప్రపంచ చరిత్రకారులను, వార్తాపత్రికలను ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఈ క్రైస్తవ ఘనుడు. హాని తలపెట్టే అపకారికైన ప్రేమించమనే ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన శక్తి యేసుక్రీస్తు. క్రీస్తు మాటలు అద్భుతం, అమోఘం. అవి చదువుకున్న గాంధీ లాంటి వారిని మహాత్ములుగా మార్చినవి ఈ మహనీయుని మాటలే. సమాజంలో ఇంకా నైతిక విలువలు బ్రతికి ఉన్నాయంటే కారణం క్రీస్తు మాటలు. ఈ సమాజం క్రీస్తు మాటలను స్వీకరించి ఉంటే నేరాలు, ఘోరాలు లేని సమాజంగా ఎప్పుడో మారి ఉండేది. క్రీస్తు మాటలు చదివిన కొందరు మహాత్ములయ్యారు, జ్ఞానులయ్యారు, సంఘ సంస్కర్తలుగా రూపుదిద్దుకున్నారు. సమాజాన్ని బాగు చేయడానికి వాళ్ల జీవితాన్ని అర్పించారు. క్రీస్తు మాటలకు, ఆయన క్రియలకు సాష్టాంగపడిన నాటి సమాజం కాలాన్ని లెక్కించుటకు ఎందరో ఉన్న క్రీస్తును మాత్రమే శక పురుషునిగా అభివర్ణించింది. ప్రతి మనిషి తేదీలు లెక్కిస్తున్నాడంటే కారణం క్రీస్తు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కన్యకి అందు పుట్టి పాపంలో ఉన్న మనిషిని రక్షించడం కోసం వివాహం చేసుకొనకుండా తన మాన ప్రాణాలను పణంగా పెట్టి పాపం చేయక పాపుల కోసం పాపుల చేతిలో అతి దారుణంగా సిలువ వేయబడిన శక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్ర పురుషుడైన ఈ మహనీయునిపై ప్రపంచంలో ఉన్న కొందరు కళంకాన్నంటించాలని కంకణం కట్టుకున్నారు. ఆ రోజు ప్రపంచ క్రైస్తవ్యానికి విషాదకరమైన రోజు. 300 కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా క్రీస్తు చరిత్రను చెరిపేయాలనే దురుద్దేశంతో వివాహం చేసుకున్నాడని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని, ఆయన జీవితంపై అసత్యమైన లేని వార్తను పుట్టించి అసభ్యంగా సినిమాను చిత్రీకరించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఏ క్రైస్తవుడు క్రీస్తుపై పడ్డ కళంకాన్ని తొడవడానికి న్యాయ పోరాటం చేయలేదు. మరికొంతమంది క్రైస్తవులు 4 గోడల మధ్య ప్రార్థనలకు పరిమితమైనప్పుడు మళ్లీ అదే గళం, అదే స్వరం. క్రీస్తు ప్రక్కన ఒక స్త్రీ బొమ్మను చిత్రీకరించిన లియానో డావిన్సీని, ఆ చిత్రం ఆధారంగా డావిన్సీ కోడ్ అనే సినిమాను తీసిన ఆ సినిమాకు ప్రచార హక్కులు పొందిన సోనీ పిక్చర్స్ ను ఎవరిని వదలకుండా యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడని నిరూపించగల వారెవరైనా నాతో పోటీకి రావాలని ప్రపంచ క్రైస్తవ్యం తరపున TV9 లో యూదా గోత్ర సింహం వలె గర్జిస్తూ క్రీస్తుకు కళంకం అంటించిన వారి చరిత్రను బహిర్గతం చేసిన వ్యక్తి ఈ ఛాలెంజింగ్ డైనమిక్. కోట్ల మంది క్రైస్తవ మనోభావాలను ఇబ్బంది పరిచే లియోనార్డో డావిన్సీ గీసిన బొమ్మలోని మగ్దలేని మరియ యేసు ప్రక్కన ఉండటమే. యేసుక్రీస్తు పక్కనే ఒక మగ్దలేని మరియ అనే ఒక స్త్రీని వేశాడంటే ఎంత విచారకరం అంటే. డావిన్సీ 15వ శతాబ్దానికి చెందినవాడు. ఏప్రిల్ 15, 1452లో ఇటలీలో పుట్టినవాడు. ద లాస్ట్ సప్పర్ ఆ బొమ్మలో పస్కాన్ని తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రక్కన మగ్దలేని మరియను కూర్చోబెట్టడం. ఏం చూశాడు లియోనార్డో డావిన్సీ? ఏం చూడలేదు. వీడు చిత్రకారుడా, చరిత్రహీనుడా? మీరు ఆలోచించాలి. వాడు గీసిన బొమ్మకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళేమైనా జ్ఞానం ఉన్నవాడు అనుకుంటున్నారా? జకోపో సల్తారెల్లి ఒక మగ మోడళ్లకు మరిగాడంటే ఇది విచారింపదగ్గ విషయం. మగవాడిని ఎందుకు కోరుకున్నాడు? వాడి మానసిక రోగం అండి అది. అతడు చేస్తున్న భయంకరమైన కార్యక్రమాలకు ఆనాటి సంఘం, మీన్స్ చర్చ్ అంటారండి అక్కడ, వాళ్ళు అతను వెలివేశారండి.
ఈ బహిష్కృత కార్యక్రమానికి లేదా అవమానానికి మరి ఉండలేక వారు పూజిస్తున్న క్రీస్తుకే కళంకాన్ని తేవాలని ఆనాటి చర్చిని ఎదిరించలేని ఈ చేతగాని వాడు యేసుప్రభుని అవమానపరచడానికి పూనుకున్నాడంటే మీరు నమ్ముతారండి? పెన్నుంది కదా అని చరిత్ర రాసేసి, కథలు రాసేసి, కుంచుంది కదా అని బొమ్మలు వేసేసి, తుపాకీ ఉంది కదా అని బుల్లెట్ పేల్చేస్తే ఎలా అండి? లియోనార్డో డావిన్సీ అన్నవాడు ఏమాత్రపు వాడండి, ఒక క్యారెక్టర్లెస్ మ్యాన్. వాటికన్లో పోపున్న ఆ దేశంలోనే ఇలాంటి బైబిల్కి విరోధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎందుకండి నోరు విప్పటం లేదు? ఆ యేసుని గురించి ఎవరేమన్నా నేను ఊరుకోనండి, నేను సహించను. ఎందుకంటావా, ఒక క్యారెక్టర్ గల వాణ్ణి క్యారెక్టర్ లేనివాడు మాట్లాడడం తప్పండి. ఏమండి, తప్పు చేసేవాడు మరో తప్పు చేసేవాడిని మాట్లాడకూడని ఈ 10 రోజుల్లో తప్పు చేయని వాడిని తప్పు చేసేవాడు నిందించటం, తప్పు పట్టడం నిజంగా ఇది విచారకరమైన విషయం అండి. డాన్ బ్రౌన్ కానివ్వండి,